సో పైథాన్లో కొన్ని సింపుల్ ప్రోగ్రామ్స్ చూద్దామా. పైథాన్ కామెంట్స్, పైథాన్ వేరియబుల్స్, పైథాన్ డేటా టైప్స్, అలాగే పైథాన్ షెల్, వాటికి సంబంధించి ఇంగ్లీష్ వీడియోస్ ఉన్నాయి. కొంచెం అవి సింపుల్ ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ వాటికి వీడియోస్ తెలుగులో ఇవ్వలేదు. ప్రోగ్రామ్స్ వరకు మళ్ళీ తెలుగు ఇస్తున్నాను, ఇంగ్లీష్ కూడా ఇస్తున్నాను. కొన్ని సింపుల్ ప్రోగ్రామ్స్ చూద్దాం. ప్రతి ప్రోగ్రామ్ కూడా మనం పైథాన్ షెల్ స్క్రిప్ట్స్ దగ్గర చేయాలి. ఎలా చేయాలనేది ఇంగ్లీష్లో ఒక వీడియో ఉంది, చెక్ చేసుకోండి. ఫస్ట్ ప్రోగ్రామ్ చూద్దాం మనం. పైథాన్ ప్రోగ్రామ్ టు ప్రింట్ హలో వరల్డ్. ఈ హ్యాష్ సింబల్ తోటి దిస్ ప్రోగ్రామ్ ప్రింట్స్ హలో వరల్డ్ అనేది అయితే ఉందో అది కామెంట్స్. సో కామెంట్స్ మనకి హ్యాష్ సింబల్ తోటి స్టార్ట్ అవుతుంది పైథాన్లో, సింగిల్ లైన్ కామెంట్స్. సో ప్రింట్, ఏదైనా డేటాని మనం ప్రింట్ చేయడానికి సి లాంగ్వేజ్లో అయితే ప్రింట్ఎఫ్ యూజ్ చేస్తాము, C++లో అయితే సి అవుట్ యూజ్ చేస్తాము, అలాగే పైథాన్లో అయితే మనం ప్రింట్ వాడతాము. సో స్ట్రింగ్ని ఇక్కడ మనం సింగిల్ కొటేషన్స్లో ఇచ్చాము, హలో వరల్డ్ అని. అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? హలో వరల్డ్ అని వస్తుంది. అంటే మనం కొటేషన్స్లో ఏది ఇస్తే అదే వస్తుంది. కామెంట్స్ విషయంలో ఎటువంటి కన్ఫ్యూజన్ వద్దు. సింగిల్ లైన్ కామెంట్స్ ఇవి. మల్టీ లైన్ కామెంట్స్ కూడా ఉంటాయి, దానికి సంబంధించిన వీడియో ఉంది ఇంగ్లీష్లో, అది ఒకసారి రిఫర్ చేసుకోండి. పైథాన్ ప్రోగ్రామ్ టు యాడ్ 2 నెంబర్స్, అంటే 2 నెంబర్స్ మనం యాడ్ చేయడానికి వస్తాం. చూడండి, ఇక్కడ నెంబర్స్ మనము వేరియబుల్స్ num1 num2 అని తీసుకున్నాము. 1.5 6.3 అంటే మనమే డేటా కూడా తీసుకున్నాము, వాటిని యాడ్ చేసాము. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ num1 ప్లస్ ఫ్లోట్ num2 అని. డిస్ప్లే ద సమ్. ఈ ప్రింట్ స్టేట్మెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంది, చూడండి, మనకి కొత్తగా ఉంటుంది. డాట్ ఫార్మాట్ అంటారు. డాట్ ఫార్మాట్ గురించి మనం ఇంకా డీటెయిల్గా తర్వాత తెలుసుకుందాము. ముందు ఇక్కడ ఇలా ఎందుకు ఉందో అనేది చెక్ చేద్దాము. డేటా కూడా మనం ఇక్కడ రీడ్ చేయట్లేదు. పైథాన్లో డేటా రీడ్ చేయడానికి ఇన్పుట్ అయిన ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంటుంది, అది ఉపయోగిస్తాము. సో ఇక్కడ ఈ సమ్ ఆఫ్ అని చెప్పేసి 0 1 2 అని పెట్టాము, అదే ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. సమ్ ఆఫ్ 0 1 2 బ్రేసెస్లో ఎందుకు ఇచ్చాము అనేది చూద్దాము. ఈ మనం అవుట్పుట్ ప్రింట్ చేసేటప్పుడు జనరల్గా సి లాంగ్వేజ్లో రిజల్ట్ ఈజ్ %d అని ఇస్తుంటాం. సమ్ ఆఫ్ %d అండ్ %d ఈజ్ ఈక్వల్ టు %d అని ఇస్తుంటాం. అలాగే ఇక్కడ కూడా ఈ బ్రేసెస్లో ఏదైతే 0 ఉందో ఆ ప్లేస్లో ఫార్మాట్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి? num1 కదా, num1 డిస్ప్లే అవుతుంది. బ్రేసెస్లో 1 ఉంది కదా, సెకండ్ ఆర్గ్యుమెంట్ num2 వస్తుంది. బ్రేసెస్లో 2 ఉంది కదా, థర్డ్ ఆర్గ్యుమెంట్ సమ్ వస్తుంది. అంటే మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది? ద సమ్ ఆఫ్ 1.5 అండ్ 6.3 ఈజ్ 7.8 అని వస్తుంది. ఇలానే ప్రింట్ ఇవ్వాలా? అవసరం లేదు, మామూలుగా సింపుల్ ప్రింట్ కూడా ఇవ్వచ్చు. ప్రింట్ సమ్ అంటే సరిపోతుంది. మనకి అవుట్పుట్ ద సమ్ ఆఫ్ 1.5 అండ్ 6.3 ఈజ్ 7.8 అని రావాలి అంటే ఈ నోటేషన్ ఉపయోగించాలి. బ్రేసెస్లో 0 అంటే డాట్ ఫార్మాట్లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి? 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, num1 num2 sum. ఆ బ్రేసెస్లో 0 ఉంటే అక్కడ num1 వస్తుంది. బ్రేసెస్లో 1 ఉంటే అక్కడ num2 వస్తుంది. బ్రేసెస్లో 2 ఉంటే అక్కడ సమ్ వాల్యూ వస్తుంది. థర్డ్ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద స్క్వేర్ రూట్. num ఈజ్ ఈక్వల్ టు 8 అని తీసుకున్నాము. కామెంట్స్లో డేటా ఎలా రీడ్ చేయాలనేది కూడా ఇచ్చాము, మనం కామెంట్స్లో ఇచ్చాము. మీరు ల్యాబ్ చేసేటప్పుడు ఆ num ఈజ్ ఈక్వల్ టు 8 ఉంచి అవుట్పుట్ చెక్ చేసుకోండి. లేదా డేటా మీరు రీడ్ చేయాలని అనుకుంటే కనుక ఆ హ్యాష్ num ఈజ్ ఈక్వల్ టు అని ఉంది కదా, ఫ్లోట్ ఇన్పుట్ ఎంటర్ నెంబర్ అని, అక్కడ హ్యాష్ సింబల్ తీసేసి డేటా రీడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. డేటా రీడ్ చేసుకోవాలనుకున్నప్పుడు అక్కడ num ఈజ్ ఈక్వల్ టు 8 అనే స్టేట్మెంట్తో మనకి పని లేదు. సో ఇక్కడ ఇన్పుట్ ఒకసారి వచ్చింది చూద్దామా. ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్ అన్నాము, బాగానే ఉంది. అక్కడ ముందు ఫ్లోట్ అని ఎందుకు పెట్టాము? పైథాన్లో వేరియబుల్స్ డిక్లరేషన్ ఎక్కడా మీకు కనపడదు, అలాగే స్టేట్మెంట్ చివరి సెమికోలన్ కూడా ఎటువంటి కనపడదు. ఈ ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్. ఇన్బిల్ట్ ఫంక్షన్ డేటా రీడ్ చేయడానికి ఉపయోగిస్తాము. ఈ ఇన్పుట్ డేటాని స్ట్రింగ్ ఫార్మాట్లో రీడ్ చేస్తుంది. డేటాని
స్ట్రింగ్ ఫార్మాట్లో రీడ్ చేస్తుంది. సో ప్రతిసారి కూడా డేటాని స్ట్రింగ్ ఫార్మాట్లోనే రీడ్ చేస్తుంది. దాన్ని మనం ఫ్లోట్ అని పెడితే మనం కన్వర్ట్ చేసుకోవాలి. మనకి ఫ్లోటా ఇంటా అనేది మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో ప్రోగ్రాంలో 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఒకటి NUM, రెండవది NUM_SQRT. ల్యాబ్ చేసేటప్పుడు వేరియబుల్స్ విషయంలో కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు. మీరు మామూలుగా XY అనో AB అనో తీసుకొని చేయొచ్చు. స్క్వేర్ రూట్కి జనరల్గా మనకి C లాంగ్వేజ్లో SQRT ఉంది ఫంక్షన్, ఇక్కడ కూడా ఉంటుంది, కానీ ఈ ప్రోగ్రాంలో అది ఉపయోగించలేదు. ఎలా రాసామో చూడండి. NUM 2 స్టార్స్ ఉన్నాయి చూడండి, అంటే పవర్ 0.5 అంటే తెలుసు కదా, స్క్వేర్ రూట్ అనమాట. అలాగే ప్రింట్లో ఇక్కడ కొత్తగా %0.3f అని ఉంది. మనం C లాంగ్వేజ్లో 6.2f 7.2f అని వచ్చింది. ఫార్మాట్ నోటేషన్స్ అంటాం. ఇక్కడ డాట్ ఫార్మాట్ లేదు చూడండి, డాట్ ఫార్మాట్ లేదు. కొటేషన్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. బ్రాకెట్స్లో అయితే వేరియబుల్స్ ఉన్నాయి, NUM, NUM_SQRT, దాని ముందు పర్సంటేజ్ సింబల్ ఉంది. మనము ప్రీవియస్ నోటేషన్లో డాట్ ఫార్మాట్ వాడాము. మనకి అలా రావాలనుకుంటే డాట్ ఫార్మాట్ వాడాలి. ఈ నోటేషన్ రావాలనుకుంటే పర్సెంట్ సింబల్ తోటి బ్రాకెట్స్లో వేరియబుల్స్ రావాలి. సో ద స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్ నెంబర్ 8 ఈజ్ 4 అని వస్తుంది. %0.3f అంటే డెసిమల్ పాయింట్ తర్వాత మనం 3 డిజిట్స్ని అలౌ చేస్తున్నాము. మీరు ల్యాబ్ చేసేటప్పుడు 0.3f ప్లేస్లో 0.2f ఇచ్చి చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో క్యాలిక్యులేట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, మనకి ABC 3 కావాలి. ఇక్కడ కూడా మీరు ABC వాల్యూస్ తీసుకున్నాము. ఒకవేళ ఆ వాల్యూసే కాదు, మనం డేటా రీడ్ చేయాలనుకుంటే కనుక అక్కడ కామెంట్స్లో ఏదైతే మనం ఇన్పుట్ ఫంక్షన్స్ ఉన్నాయో, ఎంటర్ ఫస్ట్ సైడ్, ఎంటర్ సెకండ్ సైడ్, అవి కామెంట్స్ తీసేసేయండి. ఎటువంటి కన్ఫ్యూషన్ వద్దు. సో ప్రోగ్రామ్ని ABC వాల్యూస్ 5, 6, 7కి మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఇవన్నీ కామెంట్స్లో ఉంచేసి ఎగ్జిక్యూట్ చేసుకోండి. అసలు అవి ఎంటర్ చేయాల్సిన పని కూడా లేదు. సో మనం డేటా రీడ్ చేయాలనుకుంటే ఏం చేద్దాము, I = 5, B = 6, C = 7 తీసేసి ఇక్కడ కామెంట్స్ని అన్కామెంట్ చేద్దాం. అంటే ఆ హ్యాష్ సింబల్ తీసేస్తే అన్కామెంట్ అవుతుంది. సో క్యాలిక్యులేట్ సెమీ పారామీటర్, ఇక్కడ ప్రతిదానికి కూడా కామెంట్స్ ఉపయోగించాం. అన్నీ అవసరం లేదు. ప్రోగ్రామ్ సింపుల్గా ఉండాలంటే మీకు చిన్న చిన్న ప్రోగ్రామ్సే కాబట్టి ల్యాబ్ చేసేటప్పుడు కామెంట్స్ తీసేసి చేసేసేయండి. ఏరియా క్యాలిక్యులేట్ చేసాం. అండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ %0.2f. కొటేషన్స్ క్లోజ్ అయిన తర్వాత %ఏరియా అంటే ఇక్కడ ఒక ఆర్గ్యుమెంటే ప్రింట్ చేసాం. ఒకవేళ ఏరియాతో పాటు ABC కూడా మీరు S కూడా ప్రింట్ చేయాలనుకుంటే బ్రాకెట్స్లో కామాస్ పెట్టుకోవాలి. ఎవరికైతే C లాంగ్వేజ్ మీద కమాండింగ్ లేదో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అంటే అట్లీస్ట్ ఒక C అన్నా మీకు తెలిసి ఉందంటే కొంచెం ఈజీగా ఉంటుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇది ఒక సింపుల్ ప్రోగ్రామ్. ఇందులో మనము D క్యాలిక్యులేట్ చేసి రూట్స్ క్యాలిక్యులేట్ చేసాము. ఎటువంటి కండిషన్స్ ఇవ్వలేదు. ఇది ఫస్ట్ చాప్టరే మనకి సింపుల్ ప్రోగ్రామ్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం సెకండ్ చాప్టర్లో ఇఫ్ కండిషన్ ఉపయోగించి మళ్ళీ రాసుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ టైం ఇంపోర్ట్ అని వచ్చింది. మనకి C++లో హెడర్ ఫైల్స్ వాడతాం మనం. #include stdio.h, #include math.h, #include iostream.h అని. జావాలో కూడా మీకు హెడర్ ఫైల్స్ ఉండవు. జావాలో కూడా ఇంపోర్ట్ స్టేట్మెంట్సే ఉంటాయి. అలాగే పైథాన్లో కూడా మనకి ఇంపోర్ట్ స్టేట్మెంట్సే ఉంటాయి. ఇంపోర్ట్ CMATH అనేది ఒక మాడ్యూల్, కాంప్లెక్స్ మ్యాథ్ మాడ్యూల్ అంటారు. సో A = 1, B = 5 అండ్ C = 6 తీసుకున్నాం. మనం ఇక్కడ D క్యాలిక్యులేట్ చేసాం. B² - 4AC అండ్ √1కి SOL1 అండ్ √2కి SOL2 అన్నాం. ఒక రూట్ వచ్చేసి -b -√d/2a, రెండవది -b +√d/2a. SQRT ఫంక్షన్ చూడండి, ఇక్కడ మనం ఉపయోగించాము. ఎలా ఉపయోగించాము,
మాడ్యూల్ డాట్ ఎస్క్యూఆర్టీ అని రాయాలి, CMATH డాట్ ఎస్క్యూఆర్టీ అని రాయాలి. ప్రతి ఇన్బిల్ట్ ఫంక్షన్ పర్టికులర్లీ ఈ ఎస్క్యూఆర్టీ ఇలాంటివి మనకి ఆ కన్సర్న్ మాడ్యూల్ ద్వారా మాత్రమే చూడాలి. డాట్ ఆపరేటర్, అలాగే ద సొల్యూషన్ ఆర్ అని చెప్పేసి మనం ఇక్కడ మళ్ళీ డేటా ప్రింట్ చేసాం. రూట్స్ SOL1 SOL2 మీరు ల్యాబ్ చేసేటప్పుడు SOL1 SOL2 బదులు R1 R2 అని వాడండి, లేదా root1 root2 అని అనేది కంఫర్ట్గా ఉండే ఏ వేరియబుల్స్ తీసుకునైనా మీరు ల్యాబ్ చేసుకోవచ్చు. స్వాపింగ్ ఆఫ్ 2 వేరియబుల్స్ అంటే ఒక XY తీసుకుంటే X5 Y10 కదా, అంటే మనకి స్వాప్ చేసిన తర్వాత Xలోకి 10 Yలోకి 5 రావాలి. ఇక్కడ కూడా డేటా ఇచ్చాం మనం, X=5 Y=10 అని. అలాగే కామెంట్స్లో డేటా రీడింగ్ ఉంది. ఓకే, సో మీరు డేటా రీడ్ చేయాలంటే కామెంట్స్ని అన్కామెంట్ చేయండి. చూడండి, temp X, X=Y and Y=10 and the value of X after swapping ప్రింట్ చేసాం మనం. సో temp X అంటే temp 5, X=Y అంటే Y వాల్యూ Xలోకి అసైన్ అవుతుంది. అంటే Y వాల్యూ 10 కదా, ఇప్పుడు 10 Xలో ఉంటుంది. Y=temp, ఇందాక temp X దగ్గర temp వాల్యూ ఎంత 5, కాబట్టి ఆ 5 ఇప్పుడు Yలోకి వస్తుంది. అంటే ఇంటర్చేంజ్ అయిపోయింది. దీన్ని మనం స్వాపింగ్ అంటాం. ఇక్కడ XY ప్రింట్ చేయడానికి 2 ప్రింట్ స్టేట్మెంట్స్ వాడాం. అంటే ఒకే ప్రింట్ వాడచ్చు, బట్ 2 ప్రింట్ కూడా వాడచ్చు అని తెలియడం కోసం. అందుకే చూడండి, మనం బ్రేసెస్ ఉపయోగించాం, కానీ బ్రేసెస్లో 0 కానీ 1 కానీ అని ఏమీ ఇవ్వలేదు. సో ఇక్కడ Y కూడా మనం ప్రింట్ చేసాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ టు జనరేట్ ర్యాండమ్ నెంబర్ బిట్వీన్ 0 and 9. ఇంపోర్ట్ ర్యాండమ్, ఇక్కడ ఇంకొక మాడ్యూల్ వచ్చింది ర్యాండమ్ అని. ప్రింట్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఇంట్. సో ర్యాండ్ RAND int అనేది ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్. ర్యాండ్ ఇంట్ అనేది ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్. 0,9 అంటే 0 నుంచి 9 వరకు ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ని పిక్ చేసుకుని అది ప్రింట్ చేస్తుంది. సో మీరు ల్యాబ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే 5 రావచ్చు, ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేస్తే 6 రావచ్చు, ర్యాండమ్ నెంబర్స్ కాబట్టి. సో ఇక్కడ మన మాడ్యూల్ ఏంటి, ర్యాండమ్. ప్రోగ్రామ్ టు కన్వర్ట్ కిలోమీటర్స్ టు మైల్స్. సో ఇక్కడ చూడండి, కిలోమీటర్స్ మనం ఇన్పుట్ ద్వారా రీడ్ చేసాం, రీడ్ చేసి దాన్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేసాం. ఎందుకని, పైథాన్లో ఇన్బిల్ట్ ఫంక్షన్ ద్వారా మనం ఏదైతే డేటా రీడ్ చేస్తామో అది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంచుతుంది. సో ఇక్కడ ఇంకొక వేరియబుల్ తీసుకున్నాము, CONV_FAC అని. వేరియబుల్స్ మీరు మార్చుకోండి, XYZ అని. మైల్స్ కిలోమీటర్స్ ఇంటూ 0.6213. అలాగే మనం ప్రింట్ ఇచ్చాం చూడండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ టు కన్వర్ట్ సెల్సియస్ టు Fahrenheit. So F=1.8C plus 32, లేదా F=C multiplied by 1.8 plus 32. సో ఈ ప్రోగ్రాంలో సెల్సియస్ వాల్యూస్ 37.5 అని ఒక నెంబర్ తీసుకున్నాం. మనం ఫార్ములా ఇచ్చాం, F=1.8C plus 32 అండ్ ప్రింట్ చేసాం మనం డేటాని. సో ఇవన్నీ కూడా చాలా సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్స్. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు జాగ్రత్తగా నోట్స్ రాసుకొని వాటి బేస్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి. కొన్ని ప్రోగ్రామ్స్లో డేటా ఇచ్చాము, ప్లస్ ఇన్పుట్ కూడా వాడాము, వాటిని కామెంట్స్లో పెట్టాము. సో మీకు ఎలా కన్వీనియంట్ అయితే అలా ప్రోగ్రామ్స్ని చెక్ చేసుకోండి.